నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్వి యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లను రద్దు చేస్తాం. ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాలు చేపట్టి క్రీడా మైదానాన్ని ధ్వంసం చేసిన వారికి గుణపాఠం నేర్పాలి. పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. దేవాలయాలను కూల్చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 50,000కు పైగా ఆదాయం వచ్చే ఆలయాల్లో అర్చకులకు 15,000 జీతం ఇస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తాం. అన్ని దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా బ్రాహ్మణులే నియమిస్తాం. వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుపతికి రాను వచ్చారు, తిరిగి పోను పోయారు. రాసుకొచ్చింది కూడా చదవలేక ప్రజలకు ఏమీ చెప్పకుండా మర్చిపోయి మరీ వెళ్లిపోయారు. వీళ్ళ తిరుపతి ట్రిప్పుకు సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదు విమర్శించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి నగరంలో వైసీపీ నేతలు పబ్లిక్ గా ఓటర్లకు 5,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సీఎం జగన్ ఇచ్చారా? కొండ నుంచి తీసుకువచ్చారా? నగదు పంపిణీ చేస్తుంటే జిల్లా ఎన్నికల అధికారి ఏమి చేస్తున్నాడు? ప్రశ్నించిన తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. వార్తల్లోని వివరాలు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండల కేంద్రంలో మంగళవారం స్వతంత్ర అభ్యర్థి యాతాటి రమేష్ బాబు భారీ జన సమీకరణతో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రచార కార్యక్రమాలు చూసి ప్రధాన పార్టీల్లో తీవ్ర అలజడి వచ్చిందన్నారు. అభివృద్ధిలో వెనుకబడ్డ సత్యవేడు అభివృద్ధిలో పడాలంటే ఓటర్లకు చెరుకు రైతు గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని రమేష్ బాబు కోరారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పల్లెల్లోనూ ఓటర్లు తనకు మద్దతు పలకడం, సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి తాను విడుదల చేసిన మేనిఫెస్టో బాగా జనాదరణ పొందిందని ఆయన వెల్లడించారు. అందరి వాడిలా అందరికీ మంచి పనులు చేసేవాడిగా తనకు గుర్తింపు ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా ఓటర్లు తన దగ్గరకు వచ్చి మంచి విద్యార్హత ఉన్న నీలాంటి వాళ్లే ఎమ్మెల్యేగా కావాలని దీవించడం మర్చిపోలేని విషయమని రమేష్ బాబు పేర్కొన్నారు. అవకాశం ఇస్తే నేను సత్యవేడిని అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్తున్నాను. నేను తిరుపతిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయిలో వైసీపీ నేతలకు ముడుపులు వెళుతున్నాయని, భూమన కుటుంబం సంపాదించిన డబ్బంతా శ్రీవారివే అని, భూమన కుటుంబం ఇచ్చే డబ్బులను తీసుకుని శ్రీవారి హుండీలో వేసేయండి అని, కూటమి అధికారంలోకి వచ్చిందే భూమన కుటుంబానికి బుద్ధి చెబుతామని ప్రజాగలం సభలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15% కమిషన్లతో భూమన కుటుంబం రెచ్చిపోతోందన్నారు. ఆకు రౌడీలకు భయపడకండని, ఆకు రౌడీలను ఉక్కుపాదంతో తొక్కేస్తామని అన్నారు. వైసీపీ నేతలను మట్టిలో కలపండి అని పిలుపునిచ్చారు. శ్రీవారి నిధులను పక్కదారి పట్టించారని, శ్రీవారి ట్రస్ట్ పేరుతో టికెట్ల రేట్లను పెంచేశారని అన్నారు. భూమన కుటుంబం సంపాదించిన డబ్బంతా శ్రీవారిదేనని అన్నారు. భూమన కుటుంబం ఇచ్చే డబ్బులను తీసుకుని శ్రీవారి హుండీలో వేసేయండి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిందే భూమన కుటుంబానికి బుద్ధి చెబుతామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిందే టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయిస్తామన్నారు. ప్రజాగలం సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తిరుపతిలో దొంగలు పడ్డారని, ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకుని రాజకీయంగా ఎదిగానని, నాది పునర్జన్మని అన్నారు. మీ అందరి ఆశీస్సులతో అలిపిరి బాంబు దాడిలో ప్రాణాలతో బయటపడ్డారని అన్నారు. తిరుపతికి ప్రత్యేకత ఉందని, ఎన్టీఆర్, చిరంజీవి ఇక్కడి నుంచే పోటీ చేశారని అన్నారు. పేరుకే అధికారం మేయర్ అయితే ఆ పదవిని అనుభవించేది డిప్యూటీ మేయర్ అన్నారు. తిరుపతికి సమీపంలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చామని, టీసీఎల్, హీరో మోటార్స్, కార్బన్, డిక్సన్ పరిశ్రమలు తీసుకొచ్చామన్నారు. ఎలక్ట్రానిక్ హబ్ గా తిరుపతిని మార్చామని, కూటమి అధికారంలోకి వచ్చిందే మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెడతామన్నారు. ఏపీలో ఎక్కడ చూసినా గంజాయి కనిపిస్తోందని, తిరుపతిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్నారు. గంజాయిలో వైసీపీ నేతలకు ముడుపులు వెళ్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు ఇచ్చిన మీరు సాక్షాత్ వెంకటేశ్వరుడి పాదాల కింద ఉన్నవారు, మీరు తిరుమల వెంకటేశ్వరుని సేవించుకునేవాళ్ళు. ఆ డబ్బులు దయచేసి ఇచ్చిన తీసుకుని వెంకటేశ్వరం టీటీడీ హుండీలో వేసేయండి. దాన్ని అక్రమంగా తీసుకుని మీ ఓట్లను కొనుగోలు చేయడానికి భూమా కరుణాకర్ రెడ్డి గారు వారి మనుషులందరూ చేస్తా ఉన్నారు. వడ్డీ కాసులు వాడి సొమ్ముని అడ్డంగా దోచుకుంటున్న మనకి భూమన కరుణాకర్ రెడ్డి గారి డబ్బు భవిష్యత్తులో తెలుస్తుంది. ఎక్కువ కాలంలో లేదు. కూటమి ప్రభుత్వం వస్తుంది, ధర్మం గెలుస్తోంది, మనకి కూటమి ప్రభుత్వాన్ని సాధిస్తోంది. కూటమిదే పీఠం. తిరుపతి నేను పుట్టిన స్థానం. పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ గా తిరుపతి పైన అభిమానం ఉండే ప్లేస్. ఇకపోతే నరేంద్ర మోడీ గారు
తిరుపతిని ఎప్పుడు కూడా పవిత్రంగా భావిస్తారు. మేము ముగ్గురం కూడా ఒకటే హామీ ఇస్తున్నాం, తిరుపతిని ఒక పవిత్రమైన కేంద్రంగా నిలిపే బాధ్యత మాది. అందుకే మళ్ళీ అడుగుతున్నా, 3 పార్టీల కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను, తిరుపతి ఎంపీగా వరప్రసాద్ని, కమలం గుర్తుపైన తిరుపతి ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిని, చంద్రగిరి ఎమ్మెల్యేగా పులివర్తి నానిని సైకిల్ గుర్తుకి ముగ్గురికి ఓటేసి గెలిపించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, సింగుడి అద్దంకి రాను వచ్చాడు పోను పోయాడు అన్నట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరుపతికి రాను వచ్చారు తిరిగి పోను పోయారని, వీళ్ళ తిరుపతి ట్రిప్పుకు సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాసుకొచ్చింది కూడా చదవలేక చదివేసి వెళ్లిపోయారని అన్నారు. ప్రజలకు ఏమీ చెప్పకుండా మర్చిపోయి మరీ వెళ్లిపోయారని అన్నారు. వీళ్ళ తిరుపతి ట్రిప్పుకు సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదని అన్నారు. వీళ్ళను చూసి ఓట్లు వేసే అంత అమాయకులు కాదు తిరుపతి ప్రజలని అన్నారు. అభివృద్ధిని చూసి తిరుపతి ప్రజలు ఓట్లు వేయబోతున్నారని, జగనన్న చేసిన మంచిని చూసి ఓట్లు వేయబోతున్నారని అన్నారు. తిరుపతిని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దినందుకు ఓట్లు వేయబోతున్నట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగస్తుల ఇళ్ల స్థలాల కోరిక నెరవేర్చినందుకు ఓట్లు వేయాలని అనుకుంటున్నారని, 17,000 మందికి పైగా ఉద్యోగస్తులకు జీతాలు పెంచినందుకు ఓట్లు వేయబోతున్నారని అన్నారు. 22 మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించినందుకు ఓట్లు వేయాలని అనుకుంటున్నారని, ఆ రోడ్లకు శ్రీవారి సేవలు అందించిన మహానుభావుల పేర్లు పెట్టినందుకు ఓట్లు వేయాలని అనుకుంటున్నారని అన్నారు. నిన్న జరిగిన సింగడి సభలో పాల్గొన్న కార్యకర్తలకు మద్యాన్ని ఏరులై పారించి తిరుపతి పవిత్రతని కాపాడుతున్నారని, చిత్తూరు నుంచి గూండాలను తెప్పించి అందరినీ బెదిరించి తిరుపతి పవిత్రతను కాపాడుతున్నాడని అన్నారు. దోపిడీ సొమ్మును ఎంతైనా పెట్టి మా కార్పొరేటర్లను కొనేద్దామని, ఆ రకంగా తిరుపతి పవిత్రతను కాపాడాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. భగవంతుడే తనను తిరుపతికి పంపించి తిరుపతి పవిత్రతను కాపాడమన్నట్టు ఆరణి శ్రీనివాసులు ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. స్థానిక వెంకటరెడ్డి కాలనీలో కార్పొరేటర్ ఎస్కే బాబు ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మీడియా ప్రతినిధులతో టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. సింగడు అద్దంకి పోను పోయినాడు రాను వచ్చాడు అని ఒక సామెత ఉంది. అట్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నిన్న తిరుపతికి రాను వచ్చినారు పోను పోయినారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్పకుండా మర్చిపోయినారు. ఎందుకు వాళ్లకు ఓట్లు వేయాలో అన్నది ఒక్క మాట మాట్లాడలా. కారణం చంద్రబాబును ప్రజలు నమ్మరు కాబట్టి. కనుక ఏం చేయాలా, మమ్మల్ని తిట్టి వెళ్ళిపోతే చాలనుకొని 4 తిట్లు దట్టించి ఇద్దరు వెళ్ళిపోయినారు. ఎవరైనా ఓటు అడగాలంటే మేము ఏం చేశాము, ఏది చెయ్యాలనుకుంటున్నాము ఇవి చెబుతారు. కానీ రాసుకొని వచ్చినటి కూడా చదవలేక, ఎందువల్లంటే ఏమి అర్థమైతే కదా మొదట సమస్య. ఎవడో రాయించినాడు పక్కనవాడు, అది రాసుకొని వచ్చి గడగడగడ చదివేసి కరుణాకర్ రెడ్డి చాలా నీచుడు దుర్మార్గుడు అనేసి వెళ్ళిపోయినారు. వీళ్ళ ట్రిప్పుకు సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదు. వీళ్లను చూసి జనం ఓట్లు వేస్తే తిరుపతి ప్రజలు అంత అమాయకులు కాదు. తిరుపతి ప్రజలు ఈ రోజున అభివృద్ధిని చూసి ఓట్లు వేయబోతున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా గాజు గ్లాస్ పైన పోటీ చేయుచున్నాను. 4 రోజుల్లో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మార్కెట్ ఆవరణలో తిరుపతి నడిబొడ్డున మార్కెట్లో చేస్తున్న వ్యాపారులందరినీ కూడా షాపుకు వెళ్ళి కలవడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మార్కెట్లో నిత్యావసర సరుకులు ప్రతిరోజు మనిషికి కావాల్సిన సరుకులన్నీ మార్కెట్లోనే విపరీతంగా దొరుకుతాయి. ఏ రోజుకు ఆ రోజు పండించిన పంటలు మార్కెట్లో వస్తాయి. అవి తింటే ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది దీన్ని మార్కెట్లో వ్యాపారం చేసేది కూడా హేళనగా చెప్తుంటారు. అందులో ముఖ్యంగా ఈ తిరుపతి
మార్కెట్లో రైతులు పండించే పంటలు ప్రతిరోజు ఆకుకూరలు మొదలుకొని కాయగూరలు మొదలుకొని పండ్లు కానీ ప్రతి ఒక్కటి మనిషికి కావాల్సిన వస్తువులు దొరికేది ఒక మార్కెట్లోనే. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా దొరుకుతాయి. ఇటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళపైన కించపరిచే విధంగా ఈ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే వ్యంగ్యంగా వక్రీకరిస్తున్నాడంటే ఆయన్ను మనస్తత్వం భగవంతుడు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో తిరుపతి ప్రజలు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారు, ఆకుకూరలు తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, కాయగూరలు తింటే శక్తి వస్తుంది, వరి పండించిన వరి తింటేనే నువ్వు నడగలుగుతావు, మాట్లాడగలుగుతావు. ఇవన్నీ లేకపోతే నువ్వు నడవలేవు, మాట్లాడలేవు. వీటిపైన కూడా నువ్వు వ్యంగ్యంగా మార్కెట్లో అమ్మే రైతులు పండించే పంటలు అమ్మే మార్కెట్లోని రైతుల్ని విమర్శిస్తున్నావు. నీకు మార్కెట్లో ఉండేవాళ్ళు అయితేనేమి, కాయగూరలు అమ్ముకునే వాళ్ళు అయితేనేమి, రైతులు అయితేనేమి, ఇక్కడ నువ్వు బతికిపోయావు. రైతులు నీకు లేరు, తిరుపతి పట్టణంలో తక్కువగా ఉన్నారు. కాబట్టి అయినా నువ్వు మాట్లాడిన మాటలకు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రైతులు పండించిన పంటను అమ్ముకునే వ్యాపారులను కించపరిచావు, నువ్వు వ్యంగ్యపరిచావు. గుర్తుపెట్టుకో, నీకు రాబోయే రోజుల్లో పుట్టుగతులు కూడా లేవు. నువ్వు ఆరోగ్యం కూడా వీటిపైన విమర్శించావు కాబట్టి నువ్వు ఆరోగ్యవంతం కూడా జీవించలేవని కూడా తెలియజేస్తున్నావు. తిరుపతి పల్లె వీధిలో వైసీపీ నాయకులు పబ్లిక్ గా ఓటర్లకు 5,000 రూపాయలు ఇస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ ఆరోపించారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సీఎం జగన్ ఇచ్చారా? కొండ నుంచి తెచ్చారా? నగదు పంపిణీ చేస్తుంటే జిల్లా ఎన్నికల అధికారి ఏం చేస్తున్నారని చింతామోహన్ ప్రశ్నించారు. నిన్న పల్లె వీధిలో తిరుపతి పల్లె వీధిలో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక్కొక్క ఓటర్కి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఓటర్కి 5,000 రూపాయలు పల్లె వీధి తిరుపతిలో వైసీపీ పార్టీ అభ్యర్థి తరఫున ఇవ్వడం జరిగింది. నేను అడుగుతున్నాను, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు 5,000 రూపాయలు ఒక్కొక్క ఓటర్కి ఇచ్చే డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి పంపించాడా? లేకపోతే తిరుపతి మున్సిపాలిటీలో నుంచి వచ్చిందా? లేకపోతే పైన ఉన్నటువంటి కొండ నుంచి వచ్చిందా? జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నాను, రిటర్నింగ్ ఆఫీసర్ని ప్రవీణ్ కుమార్ని ఏలెత్తి చూపించి అడుగుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? డబ్బు పంచుతా ఉంటే మోడల్ ఎంసీసీ అంటావు. 5,000 రూపాయలు పల్లె వీధిలో సాయంకాలం 6 నుంచి 10 దాకా పంచారు ఓటర్లకి. దీన్ని నువ్వేం చేస్తున్నావు? చచ్చిపోయావా? బతుకున్నావా? ఎలక్షన్ కమిషన్ ఇండియాలో అవసరమా అని నేను అడుగుతున్నా. ఎక్కడిది డబ్బు? ఎవరిచ్చారు ఈ డబ్బు? జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన డబ్బా? లేకుంటే తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్టుల నుంచి వచ్చిన డబ్బా? లేకుంటే మున్సిపాలిటీలో అయ్యేందో వెంచర్లు వేశారు దాంట్లో నుంచి వచ్చిన డబ్బా? చెప్పాల్సిన అవసరం ఉంది. మొదటిది. రెండో విషయం, మోడీ గారు వస్తున్నారు ఈరోజు. మోడీ గారు వస్తున్నారు ఈరోజు పీలేరుకి బహిరంగ సభకి. నేను బహిరంగ ప్రశ్న వేస్తున్నాను నరేంద్ర మోడీకి. నీలో చీము నెత్తురు ఉంటే జవాబు చెప్పు. నీలో చీము నెత్తురు, నరేంద్ర మోడీ ఓ ప్రధానమంత్రి, నీకు చీము నెత్తురు ఉంటే జవాబు చెప్పు. 300 సార్లు బెయిల్ ఇచ్చారు దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ బెయిల్ ఇచ్చారు. అదే బెయిలు నువ్వెందుకు కేజ్రీవాల్కి ఇవ్వలేకపోతున్నావు? నీ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ నుంచి 300 సార్లు బెయిల్ ఇచ్చావు. కనీసం ఒక్కరోజు కూడా న్యాయస్థానం ముందు నిలబడలేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. మరి ఈరోజు ఎలా కేజ్రీవాల్కి నువ్వు ఆపుతున్నావు బెయిలు?
ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ లో మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ లో భవనాలు ఆపండి మహాప్రభు అని ప్రాధేయపడిన స్థానికుల మాటలను అధికార బలంతో, అహంకారంతో పెడచెవిన పెట్టిన వారికి ఓటు వేసే ప్రసక్తే లేదని, ప్రజలంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటేనే దేశ విదేశాలలో ఒక బ్రాండ్, ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని, ఎస్వి యూనివర్సిటీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఎస్వియును సరస్వతి నిలయంగా భావిస్తారని, ఇక్కడ చదువుకున్న వారు ఎందరో విద్యార్థులు దేశ విదేశాలలో గౌరవప్రదమైన ఉన్నత ఉద్యోగాలలో పనిచేస్తున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలో తాము స్వార్థ ప్రయోజనాల కోసం మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా 8,100 అడుగుల రోడ్లు క్యాంపస్లో వేసి తీరుతామని అధికార బలంతో, అహంకారంతో వెర్రవీగిన నగరపాలక సంస్థ అధికారులను, అధికార పార్టీ నాయకులను, ఎస్వీఏలో పనిచేస్తున్న, పదవి విరమణ చేసిన అధ్యాపకులు, పూర్వ ప్రస్తుత విద్యార్థులతో పాటు స్థానిక నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు ధీటుగా ఎదుర్కొని ఎస్వీయు విద్యార్థి సంఘాలు బంద్కు సైతం పిలుపునిచ్చి ప్రతిఘటించడంతో అధికార పార్టీ నాయకులు అసహనంతో వికృత చేష్టలకు పాల్పడి స్థానిక ప్రజాప్రతినిధుల దిష్టి బొమ్మలకు దహన సంస్కారాలు చేసి నగర ప్రజల చేత చీకొట్టించుకుంటున్నారని అన్నారు. శ్రీ ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోని పర్యావరణాన్ని, ప్రకృతి సంపదను, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తిగా రద్దు చేసే బాధ్యతను ఎన్డీఏ కూటమి బీజేపీ నేతగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని నవీన్ హామీ ఇచ్చారు. ఎస్వి యూనివర్సిటీలో సుదీర్ఘ కాలంగా చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, టైమ్ స్కేల్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించి జీతాలు పెంచే బాధ్యతను ఎన్డీఏ కూటమి నేతలు తీసుకునేలా చర్యలు చేపడతామని నవీన్ హామీ ఇచ్చారు. ఆ ఎస్వి యూనివర్సిటీ అనేది పరమ పవిత్రమైనటువంటి స్థలం. ఉద్యోగస్తులంతా కూడా, విద్యార్థులంతా కూడా ఆ రోజు ధర్నాలు చేశారు, కానీ ఏకంగా బంద్కు పిలుపు కూడా ఇచ్చారు. కానీ పెడచెవిన పెట్టారు, మార్కింగ్ చేశారు, 3 రోడ్లు అన్నారు, 80 అడుగులు 100 అడుగుల రోడ్లు అన్నారు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్థిక లావాదేవీలు పెట్టుకుని రోడ్లు వేయాలని చెప్పి ఆ రోజు అధికార బలంతో వెర్రవీగారు. రేపు రాబోయే ఎన్నికల్లో అదే యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కు ద్వారా మీకు గుణపాఠం నేర్పబోతున్నారు. అదేవిధంగా ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో అదనపు భవన నిర్మాణం చేపట్టదండి. ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ అంటే ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది. చిన్నతనంలో అక్కడ ఎస్వి హై స్కూల్ గ్రౌండ్ లో ఆడుకున్నారయ్యా అంటే వినకుండా మూర్ఖంగా ఈ రోజు మ్యూజిక్ కాలేజీకి అదనంగా భవన నిర్మాణం చేపట్టారు. ఆ రోజు కూడా పూర్వ విద్యార్థులంతా కూడా ప్రాధేయపడ్డారు. కానీ మీరు అధికార బలంతో, అహంకారంతో లెక్క పెట్టలేదు. దాని ఫలితం రేపు రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కు ద్వారా పూర్వ విద్యార్థులు, ఎస్వి హై స్కూల్ విద్యార్థులు, యూనివర్సిటీకి అనుబంధం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు రేపు మీకు గుణపాఠం నేర్పబోతున్నారని చెప్పని అధికార పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తున్నానండి. ఉమ్మడి పార్టీలలో ఒకటైన బీజేపీకి ఓటేస్తే మన ఆస్తులను దోచుకుంటారని ముస్లిం పెద్దలు సయ్యద్ అహ్మద్ కాదరి, కాదర్ బాషా తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు బుధవారం ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ, ముస్లింస్ కు వైసీపీ ఎప్పుడు అండగా ఉంటుందని కొనియాడారు. బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ, జనసేన కూటమిని ఓడించి తిరుపతి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి అభినయ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తులను ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మే 13వ తేదీ జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఈ నగరములో, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులకు విన్నపం, మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించండి. ఓటు వినియోగించటం రాజ్యాంగం ఇచ్చిన మాకు హక్కు. అది మాలో కూడా విద్యావంతులు ఉన్నారు, ఈరోజు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మా వేదికపై ఉన్న వాళ్ళలో 3 గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇక్కడ మతపరమైన జ్ఞానం ఉంది. కాబట్టి ఆలోచించి, ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాలు మనం చూసాం, అంతకుముందు 14 నుంచి 19 వరకు చూసాం. ముస్లింలకు ఎవరు ఏం చేశారు, ఎంత భాగం మనం అభివృద్ధి చెందాము, ఇవి అన్నీ ఆలోచించి ఓటు వేసేటప్పుడు న్యాయం చేయండి. మీరు కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే ముస్లిం జాతికే ద్రోహం చేసినట్టు అవుతుంది. అదే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆ ఓటు వృధా అవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తే అది న్యాయం అవుతుంది. కనుక ఆలోచించి ఓటు వేయండి అని, ఓటుకు రండి అని మిమ్మల్ని పిలుస్తూ, ఎవరైతే ఈ కూటమిలో ఉన్నారో దయచేసి మీ ఆత్మవంచన చేసుకొని మీరు వచ్చేసి మా ఫ్యాన్ గుర్తుకి మద్దతు తెలపాలని కూడా కోరుతున్నాం. ఆల్రెడీ తిరుపతిలో ఉన్న
ముస్లిం ప్రజలందరూ మన వైసీపీ పార్టీ తరఫున సిద్ధమయ్యారు. మీరు కూడా వచ్చి ఖచ్చితంగా మనం వైసీపీ పార్టీకి గెలిపించుకోవాలా. మన కారణం ఏమరా అంటే రేపు కానీ బీజేపీ అధికారంలో వస్తే మన ఓటు హక్కు కోల్పోతాం, మన ఇల్లులు కోల్పోతాం, మన ఉనికే కోల్పోతాం. కాబట్టి దయ ఉంచి మీరందరూ ఫ్యాన్ గుర్తుకి 2 ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఫరీద్ శర్మ. తిరుపతి మరింత అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని వైసీపీ నేత రాజారెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి టీటీడీ ఎంప్లాయీస్ కి స్థానికులకు ఎంతో సేవ చేశారని కొనియాడారు. 2024 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డిని గెలిపించుకుంటే స్థానికంగా అందుబాటులో ఉంటూ పిలిచిన వెంటనే సమస్యలు తీరుస్తారని కొనియాడారు. ఎన్నికలు 13వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కార్మికులు ఎటువైపు ఉండాలి, ప్రజలు ఎటువైపు, తిరుపతి నగరంలో ఎటువైపు ఎవరికి వేయాలనే దానిపైన ఒక్కసారి కార్మికులు ఆలోచించండి. ఏ పార్టీకి మనకు న్యాయం చేస్తారో వారికి మళ్ళీ అధికారులకి తెప్పించడం ఒకటి. స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని మనం గెలిపించడం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి కార్మికులకు కానీ, అసంఘటిత సంఘటిత రంగ కార్మికులకు కానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ న్యాయం జరుగుతుంది. అలాగే గతంలో కూడా గత 30 సంవత్సరాలు పైగా అనేక మంది అవుట్సోర్సింగ్ పేరుతో, కాంట్రాక్ట్ కార్మికుల పేరుతో, అలాగే వివిధ ఏజెన్సీల్లో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి మాకందరికీ ఎప్పుడో ఒకసారి పర్మనెంట్ చేయగలరా, చేయలేకపోతారా అనే పద్ధతిలో తక్కువ వేతనాలతో పనిచేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ప్రైవేట్ ఏజెన్సీలు అనేది లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానమే కార్పొరేషన్గా ఏర్పాటు చేసి వారికి అందరూ కూడా వాటిల్లో ఉద్యోగులుగా నెలకొల్పడం జరిగింది. దీని ద్వారా వారు చేస్తున్నటువంటి ఉద్యోగం, వారు ఉండేటువంటి స్థాయిని బట్టి దాదాపు 25,000 రూపాయల జీతం కూడా కేటాయించడం జరిగింది. ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి వచ్చానని, కుటిల రాజకీయాలు తనకు చేతకాదని చిత్తూరు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం చిత్తూరులో టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, జనసేన నాయకులు దయారం, మాజీ ఎమ్మెల్సీ దొరబాబులతో కలిసి గురజాల జగన్మోహన్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చిత్తూరు వైసీపీ అభ్యర్థి ఎంసీ విజయానందరెడ్డి రెడ్ శాండిల్ స్మగ్లర్, పేకాట, లాటరీ టికెట్ల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించాడని, జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో తనకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ఈ నెల 13న ఓటు ద్వారా విజయానందరెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. సోషల్ మీడియాలో వైసీపీ చేసిన ఆరోపణలపై తాను కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని గురజాల జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాలో వైసీపీ చేసిన ఆరోపణలపై తాను కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నానని గురజాల జగన్మోహన్ వెల్లడించారు. లాటరీ టికెట్ల ద్వారా తాను సంపాదించలేదని, విజయానందరెడ్డి ప్రమాణానికి వస్తారని గురజాల సవాల్ విసిరారు. మీ అందరు సాక్షిగా చెప్తున్నా, నేను ఎటువంటి వ్యాపారాలు చేసినా ప్రజాక్షేత్రంలో ప్రజలందరి ముందు ప్రమాణం చేయడానికి ఏ దేవస్థానానికైనా వచ్చేకి సిద్ధంగా ఉన్నా. నువ్వు చెయ్యలేదు, చిత్తూరులో నేను లాటరీలు అమ్మించా డబ్బు తీసుకోలే, గుట్కా మట్కాలు అమ్మించి డబ్బు తీసుకోలే, పేకాట ఆడిచ్చి డబ్బు తీసుకోలే, ఎర్రచందనం అమ్మలే, కల్తీ మందు అమ్మలే, జల్లి అమ్మలే, మన్ను అమ్మలే, గ్రైనేట్ వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేయలేదని నీ ఇష్ట ఆరాధ దైవం ఎవరైతే నువ్వు చెప్పు, నేను వస్తా, నువ్వు పోతాం, ప్రజల సమక్షంలో ప్రమాణం చేద్దాం. ఆ భగవంతుడి పైన ప్రతి ఒక్కరికి నమ్మకం, నాకు కూడా ఎక్కువ నమ్మకం. నేను ప్రజల కోసం, ప్రజల సాక్షిగా
ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండా. ఇంకొకసారి మహిళలను కించపరిచే విధంగా వీడియోల్లో పెట్టి అవన్నీ చేయడం పద్ధతి కాదని నేను నా అభ్యర్థి ఎవరైతే నాకు వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ విజయ్ ఆనంద్ రెడ్డి ఉన్నాడో సూటిగా అతనికే చెప్తున్నా. దొంగ తిరుగుడుగా కాదు, దొంగతనంగా చుట్టూ ఉన్న వాళ్ళతో దొంగ పోస్టులు పెట్టించి ట్రోలింగ్లు చేయడం కాదు. నీకు నిజాయితీ, నీకు నిజంగా కూడా నీకు ఆ ఇది ఉంటే నువ్వే చెప్పు డేటు, ఏ దేవస్థానం, ఎక్కడికి పోదాం. నాకైతే కాణిపాక వరసిద్ధ వినాయక స్వామి పైన నాకు నమ్మకం ఉంది. నువ్వు నేను అక్కడ ప్రమాణం చేద్దాం. ప్రజల సాక్షిగా ఎవరు ఎటువంటి పని చేసి సంపాదించారనేది ప్రజలకు అందరికీ తెలియాలి. ఏవో మీడియా ఉంది కదా అని చెప్పి వాటిలో ట్రోలింగ్లు చేసి చిత్తూరు ప్రజల్ని భయభ్రాంతులకో లేదా తికమక పట్టించాలనే ఉద్దేశాలు మంచివి కాదని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. చిత్తూరు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావును, ఎమ్మెల్యే అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చిత్తూరు జిల్లా పార్లమెంటు టీడీపీ సాధికారత సమితి జిల్లా అధ్యక్షులు బస్సా నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈడీగా బీసీ కులస్తులకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే 50 సంవత్సరాలు పైబడిన గీతా కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తారని, 10 లక్షలు చంద్రన్న బీమా అందిస్తామన్నారు. ఇలా ఎన్నో పథకాలను తన మేనిఫెస్టోలో పొందుపరిచారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రామారావు ప్రభుత్వం ఏర్పడి 1982 నుంచి కూడా గీత కార్మికులు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి 10% ఉన్నారు. అందువల్ల కూడా మన చంద్రబాబు ప్రభుత్వం కూడా ఆదరణ పత్రికల కింద అన్ని ఏర్పాట్లు చేసి ఇదివరకు కూడా గీత కార్మికులను ఆదుకున్నారు. కాబట్టి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు గీత కార్మికులు 5 సంవత్సరాల్లో ఏ ఒక్క గీత కార్మికుని కూడా ఎలాంటి సహాయం అందజేయలేదు. ఈ ప్రభుత్వంలో ఊరికి విధ్వంసకరమైన ప్రభుత్వం ఇది. విధ్వంసాలతో ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దళిత బీసీలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలందరూ అణచివేసి ఈ ప్రభుత్వం వారికి రావాల్సిన రాయితీలన్నీ కూడా ఉపసంహరించుకొని ఇష్టారాజ్యంగా ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని తొలగించి మనం చంద్రబాబు నాయుడు మళ్ళీ రప్పించి ఈ రాష్ట్రాన్ని మంచి ప్రగతి పథంలో నడిపించే విధంగా మన పిల్లలకు మంచి భవిష్యత్తు, ఉద్యోగ ప్రకటన కానీ, వారికి ఉపాధి అవకాశాలు కానీ, తర్వాత మహిళలకు ఉపాధి అవకాశాలు కానీ ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈ ప్రభుత్వం మేలు చేస్తుంది. కాబట్టి అందరం కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ నియోజకవర్గంలో, చిత్తూరు నియోజకవర్గంలో మన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ యొక్క పవిత్రమైన అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై ముద్రించి 2 ఓట్లు, 1 ఓటు ఎంపీ గారికి, 1 ఓటు ఎమ్మెల్యే గారికి ముద్రించి అఖండ విజయం కల్పించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, సరికొత్త డ్రామాలకు తెరతీసిన వైసీపీ నాయకుల ట్రాప్లో పడొద్దని ఎన్డీఏ కూటమి చిత్తూరు జిల్లా పార్లమెంటు అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు హెచ్చరించారు. వారి కల్లపొల్లి మాటలు నమ్మి మోసపోయి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైతే ఒక 500 గ్రూప్ ఉంటారో, దళిత గ్రూప్స్, స్త్రీల గ్రూపులు, తర్వాత యూత్ని, అలాగే ప్రొఫెషనల్స్ని, డాక్టర్స్, అడ్వకేట్స్ లాంటి వాళ్ళని, తర్వాత రైతులు, ఇట్లా గ్రూపులు అడ్రస్ చేసుకుంటూ పోతున్నాం. ఆ భాగంలో ఈ ఊరికి వచ్చాం. రైతులందరికీ మేము మాట్లాడాం. తర్వాత రైతులకు సంబంధించి మనం ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూ యాజమాన్య హక్కు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎట్లా మన ల్యాండ్ మన ప్రమేయం లేకుండా వెళ్ళిపోద్ది, ఇట్లాంటివన్నీ మీరు గమనించుకోండి. ఇది మనకు వద్దు, మనకు రైతు వ్యతిరేక చట్టం ఇది, కాబట్టి దీన్ని వ్యతిరేకిద్దాం. కాబట్టి పైన తహసీల్దార్ అందరికీ, ఇక్కడున్న తహసీల్దార్ అందరికీ మేము వినతి పత్రం ఇచ్చాం. అయినా కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే 2వ ఫైల్ సంతకం ఈ చట్ట రద్దు ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. అలాగే మాకు ధైర్యం ఇవ్వటానికి, ఆల్రెడీ గెలిచిపోతున్న తెలుగుదేశం పార్టీకి ధైర్యం ఇవ్వడానికి, తర్వాత మేమున్నాం మీ వెనక అనే ఆదరణ చెప్పడానికి బీజేపీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ వచ్చి మా లీడర్స్కి, మాకు అందరికీ ధైర్యం ఇస్తున్నారు. మీ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడానికి, మీ అమరావతి కంప్లీట్ చేయడానికి క్యాపిటల్ మేము ఉన్నాం అని చెప్పడానికి వచ్చారు. వాళ్ళకు కూడా కృతజ్ఞత చెప్తున్నాం. అలాగే ముందుకెళ్ళిపోతాం.
ఇంకా 2-3 రోజులే ఉంది కాబట్టి ఇట్లాంటి కొన్ని విలేజెస్ని, రైతుల్ని, గ్రూప్స్ని అన్నీ అడ్రస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన లాంటి శంకర్ నాయుడు గారు లాంటి చెప్పడం ఏంటంటే 1983లో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు వచ్చిన ఊపు ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక సీట్లు సాధించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దామని వీళ్ళు చెప్తుంటే మేము ఆ రోజుల్లో మేము కుర్రాళ్ళమే, మాకు తెలియదు కానీ వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి అంత ఊపు కనపడుతుంది. పూతలపట్టులో ఉంది, అన్ని 7 సెగ్మెంట్లో ఉంది. 7 సెగ్మెంట్లు మనకి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. 7 సెగ్మెంట్లు గెలిస్తే ఆటోమేటిక్గా ఎంపీ గెలిచిపోతారు. సో ఆ ధైర్యంతో మేము కూడా అందరూ పనిచేస్తున్నాం. నేను కూడా ఒక ఎమ్మెల్యేలాగా పనిచేస్తున్నాను. సో కాబట్టి అన్ని ఊళ్ళు తిరుగుతున్నాను, అన్ని గ్రామాలు తిరుగుతున్నాను, ప్రచారం చేస్తున్నాము, సైంటిఫిక్గా చేస్తున్నాము. ఎలక్షన్ ఇంజనీరింగ్ అప్లేదు, గుడ్డిగా వెళ్ళి ప్రచారం చేయటం లేదు. ప్రతిదానికి ఒక రీజను, ప్రతిదానికి ఒక పద్ధతి. ఎలక్షన్ సైంటిఫిక్గా ఎలా చేయాలి, రిజల్ట్స్ దేవుడు చూసుకుంటాడు. కర్మ సిద్ధాంతం పాటిస్తున్నాం. మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం, రిజల్ట్స్ దేవుడు ఇస్తాడు మాకు. సో అది ఎలాగో మా తరఫున ఉంది కాబట్టి మరి ఒకసారి మీ ద్వారా తెలియజేయటం అంటే అందరూ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమర్థవంతమైన నాయకుడి ఓటేయండి. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపినాథ్ ఆధ్వర్యంలో తిరుపతి తాతానగర్, పీకే లేఅవుట్, బూత్ నంబర్లు 82, 83, 85 పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, మహిళా మోర్చా నాయకురాలు విద్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ, టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, ప్రసాద్, కామసు బాబు, వాసు, బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ మోడీ అనేసి దేశ ప్రజలందరూ అంటున్నారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్లో కూడా వరప్రసాద్ గారిని గెలిపించాలనేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు పీకే లేఅవుట్లో అశోక్ అపార్ట్మెంట్ తదితర ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు గారు, ఆయన గుర్తు గ్లాసు గుర్తు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆరణి శ్రీనివాసులు గారిని, అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి వరప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలనేసి ప్రచారం చేస్తున్నాం. మేము నరేంద్ర మోడీ గారికి ఓటేయండి, గ్లాస్కి ఓటేయండి. నరేంద్ర మోడీ గారు తిరుపతికి అనేక నిధులు సమకూర్చడం జరిగిందండి. ఇవాళ తిరుపతిలో ఆరోగ్య కేంద్రాలు అయితేమి, హైవే రోడ్స్ అయితేనేమి, మామూలు రోడ్స్ అయితేమి, అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చిన్నపిల్లల డిగ్రీ చదువుకున్న పిల్లలకి లోను, పెద్ద యూత్కి ఉద్యోగాల కోసం స్టాండ్ అప్ ఇండియా తదితర కార్యక్రమాలు మోడీ గారు చేపట్టారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. మన దేశాన్ని నెంబర్ 1గా తీసుకుపోయే గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఆదరించాలి. దయచేసి మన భారతీయ జనతా పార్టీకి గ్లాస్ గుర్తు ఓటు వేయాలి కోరుకుంటున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున 85వ బూత్లో ప్రచారం మొదలుపెట్టాము. అలాగే మా డాక్టర్ వరప్రసాద్ గారిని బీజేపీకి మన ఎంపీ గారు నిలబెట్టాము. ఆయన అఖండ మెజారిటీతో గెలిపించి, అలాగే జనసేన పార్టీ ఆర్ శ్రీనివాసులు గారికి గ్లాస్ గుర్తుకే ఓటేసి తిరుపతి ప్రజలందరినీ కోరుతున్నాము. అఖండ మెజారిటీతో గెలిపించి మా తిరుపతి స్మార్ట్ సిటీని ఇంకా అభివృద్ధికి పాటుపడాలని అందరినీ కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఇండియన్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జస్వాల్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల నైనా జస్వాల్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందన్నారు. గోవిందా గోవిందా అంటే అన్ని కష్టాలు దూరం అవుతాయని అన్నారు. నా రక్తంలో ప్రతి చుక్క గోవిందా గోవిందా నామాలు తప్ప ఏమీ ఉండదన్నారు. టర్కీలో జరగబోయే వరల్డ్ టోర్నమెంట్కు వెళ్తున్నానని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో బాగా ఆడి మెడల్ గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ వల్ల 2 సంవత్సరాలు టోర్నమెంట్ ఆడలేదని, ఈ విధంగా వరల్డ్ టోర్నమెంట్ ఆడి నెక్స్ట్ ఒలింపిక్స్కి సెలెక్ట్ అవుతానని తెలిపారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో చెప్పాల్సింది ఏంటంటే అలలకు అలపు ఉండదు, శీలాలకు చూపు ఉండదు, కాలాలకు రూపు ఉండదు, కానీ ఆ గోవింద నామాలకు అంతు లేదు అని నేను చెప్పగలను. మరి అదేవిధంగా
మనసులో ఎంత బాధ ఉన్నా మనకు సంతోషాన్ని పంచే పరమార్థం శ్రీనివాసుని సన్నిధి. సో అటువంటి సన్నిధిలో ముక్తి, మోక్షం, ఆయురారోగ్యాలు, కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ తోడు ఉంటాయి. మరి నేను తిరుమలకి ప్రతిసారి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒకటే, ఇష్టం ఉంటే మనసు హాయిగా ఉంటుంది, కష్టంతో ఉంటే గుండెలో భారంగా ఉంటుంది. మాటకి మాట తోడైతే కాలం పెరుగుతుంది, కానీ గోవింద గోవింద అన్నప్పుడు అన్ని నష్ట కష్టాలు దూరం అవుతాయి అని నేను చెప్పగలను. అండ్ అదే కాకుండా కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, కాలం మారినా గోవిందుడి కటాక్షం బ్రహ్మాస్త్రం లాంటిది. ఎందుకంటే నమ్మిన వారిని 106 అయినా నష్ట కష్టాలు దూరం కావాల్సిందే, సుఖ సంతోషాలు రావాల్సిందే. కనుక ఆ కలియుగ దేవుడిని మనస వాచ కర్మతో సేవ చేయాల్సిందే అని నేను అందరితో కోరుకుంటున్నాను. మరి ముడువులకు మొక్కులకు ముక్తి, ఈ కలియుగ దేవుడు మానవ జాతికి ఒక కేంద్ర బిందువు లాంటి అని నేను చెప్పగలను. ఎందుకంటే మనం చూస్తే నరకతుల్యమైన జీవితానికి స్వర్గానుభూతి కలిగిస్తూ ఆ కలియుగ దేవుడిని ఆరాధిస్తూ నేను బల్లగుద్ది చెప్పగలను. అనంత ఆనందాలకు హద్దులు ఉండవు. కావున నా రక్త ప్రతి చుక్కలో గోవింద నామాలు తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఏడుకొండల వాడు నా ఆరాధ్య దేవుడు, మమ్మల్ని భక్తి ప్రసాదించి పరమార్థం తెలుపు దేవుడా అని ప్రాధేయపడుతున్నాను. అదే కాకుండా ఎల్లప్పుడూ దేవుడి కరుణ కటాక్షం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడు టూరిజం మినిస్టర్ రామచంద్రన్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్వి యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లను రద్దు చేస్తాం. ఎస్వి హైస్కూల్ గ్రౌండ్ లో భవన నిర్మాణాలు చేపట్టి క్రీడా మైదానాన్ని ధ్వంసం చేసిన వారికి గుణపాఠం నేర్పాలి. పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. దేవాలయాలను కూల్చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 50,000కు పైగా ఆదాయం వచ్చే ఆలయాల్లో అర్చకులకు 15,000 జీతం ఇస్తాం. బ్రాహ్మణ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తాం. అన్ని దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డు చైర్మన్గా బ్రాహ్మణులే నియమిస్తాం. వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిరుపతికి రాను వచ్చారు, తిరిగి పోను పోయారు. రాసుకొచ్చింది కూడా చదవలేక ప్రజలకు ఏమీ చెప్పకుండా మర్చిపోయి మరీ వెళ్లిపోయారు. వీళ్ళ తిరుపతి ట్రిప్పుకు సింగడి అద్దంకి ట్రిప్పుకు పెద్ద తేడా లేదు. విమర్శించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. తిరుపతి నగరంలో వైసీపీ నేతలు పబ్లిక్ గా ఓటర్లకు 5,000 రూపాయలు పంపిణీ చేస్తున్నారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సీఎం జగన్ ఇచ్చారా? కొండ నుంచి తీసుకువచ్చారా? నగదు పంపిణీ చేస్తుంటే జిల్లా ఎన్నికల అధికారి ఏమి చేస్తున్నాడు? ప్రశ్నించిన తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.